సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు అనేది చాలా చాలా సీరియస్ విషయం. అండ్ ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైన తర్వాత అదే పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారన్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చారు. అదే సమయంలో కర్నూలు జిల్లాలో ఒక మహిళను కూడా కొట్టి చంపారు అనే ఆ కేసు కూడా ఒకవైపు విచారణలో సాగుతూ ఉంది. మామూలుగా ఇటువంటి సంఘటనలు పోలీసుల్లో ఖచ్చితంగా ఒక మార్పును తీసుకురావడానికి కారణం అవ్వాలి. కానీ అలాంటివేవీ జరగకుండా మళ్ళీ ఇటువంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి అంటే మనం చూసాం. నెల్లూరు జిల్లాలో ఏడుకొండలు అనే వ్యక్తిని కొట్టి చంపేశారని చెప్పి అక్కడ ఆందోళనలో మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు తీసుకెళ్ళి దీక్ష అంటే ఆందోళనలకు దిగడం, ఇవన్నీ మనం చూసాం. ఇంతేకాదు, మళ్ళీ పల్నాడు జిల్లాలో షేక్ హుస్సేన్ అనే ఒక ఉద్యోగి సిఐ వేధింపులు తాళలేక చనిపోతున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి చనిపోవడం, ఇవి ఇంతగానం రిపీట్ అవుతున్నాయంటే కారణం ఏంటి? మనం ఏం చేసినా కూడా ప్రభుత్వం మనకు మద్దతుగా ఉంటుంది అనే ధైర్యం మాత్రమే. అదే సాయికృష్ణ కేసును సిబిఐతో విచారించి ఉండింటే, అదే క్రాంతి కుమార్ కేసును, కర్నూలులో ఉన్న ఈ కేసుల్ని సిబిఐతోనో జ్యుడిషియల్ ఎంక్వైరీతోనో జ్యుడిషియల్ ఎంక్వైరీనో జరిగి ఉండింటే అదే కనీసం కొంతవరకు అయినా మార్పులు కనిపించేవి. ప్రభుత్వం అండగా ఉంది, చంపేసినా కూడా ప్రభుత్వం దీన్ని రాజకీయంగా వాడుకుంటూ మనకే అనుకూలంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ముక్కులు అనబడే పావులకు వనికిరాని వాళ్ళు కూడా పోలీసులకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ బహుశా పోలీసుల్లో మరింత కిక్కునిస్తున్నాయేమో, పోలీసులకి ఇవంతా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయేమో. కొట్టి చంపేసి బూడిద చేస్తేనే మన పోలీసులు విచారణ చేస్తున్నాం, ఇప్పటికీ దాంట్లో అది ఇది ఏమీ కాలే. అటువంటిప్పుడు ఇంకా మనం బెదిరిస్తే ఆత్మహత్య చేసుకుంటేనో, మనం కొట్టి ఏదో ఆత్మహత్య చేసుకున్నారనో రకరకాల వేరే కారణాలు చెప్పినా ఏమవుతుందనే ధైర్యం ఏమైనా ఉందా? తెలియదు. ఎందుకు ఇవి జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇంతకాలం జరుగుతూ ఉన్నాయి? సాయికృష్ణ కేసులో అంత ఎపిసోడ్ రన్ అవుతున్న పోలీసుల్లో రవ్వంత మార్పు రావడం లేదా? అంటే ప్రభుత్వం మనకు తోడుందనే ధైర్యమే కదా. అంటే తప్పు చేసిన పోలీసుల మీద నిజాయితీగా చర్యలు తీసుకోవాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీలో సిబిఐతోనే విచారణ జరిపించాలి. అప్పుడు మరి పోలీసుల్లో కనీసం వాళ్ళ వృత్తి ధర్మానైనా వాళ్ళు పాటిస్తారేమో. అది పాటించడం లేదనే కదా ఇప్పుడు వరుస పెట్టి సంఘటనలు బయటకు వస్తూ ఉండడం. అమ్మ, పోలీసులు పరిపాలించడం మొదలెడితే, పోలీసుల రాజ్యం మొదలెడితే దారుణంగా ఉంటుంది. దానికి అందరూ బాధితులే, కొంచెం ముందు వెనక. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదేమో. అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు బాధిత లిస్టులోనే చేరుతారు కదా. ఎప్పుడైనా సిస్టమ్ లాగా పనిచేయాలి.